సో ఒకేసారి లింక్స్ అనేది కూడా నేను ముందుగా షేర్ చేయమని చెప్తాను. ఓకే. సో H1 ట్యాగ్ అనేది మనం ఓన్లీ వెబ్సైట్ కి అంతటికి కూడా మనం ఓన్లీ వన్ టైం మాత్రమే మనం యూజ్ చేస్తాం. సో బోల్ట్ ఇటాలిక్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్తాను, నేను ఒకసారి డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చి ఇమేజ్ ఆప్టిమైజేషన్. సో ఇమేజ్ ఆప్టిమైజేషన్ లో మనం ఇమేజ్ అనేది గూగుల్ క్రాలింగ్ చేయకపోతే మనం ఒక టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఆ టెక్స్ట్ అనేది సో దాని నేమ్ ఏంటి, సో మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో కూడా దాన్ని పిలవచ్చు అని చెప్పేసి కూడా చెప్పాను. సో మనం ఒక ఇమేజ్ అనేది సరిగ్గా మనం ఆప్టిమైజ్ అనేది చేయకపోతే ఒక రైటింగ్ అనేది మనం రాస్తాం. సో దాని నేమ్ ఏంటి, ఆప్టిమైజ్ చేసినప్పుడు ఇమేజ్ ఆప్టిమైజ్ చేసినప్పుడు కంపల్సరీ మనం యూజ్ చేయాలి అని చెప్పాను. సో ఎవరికైనా ఐడియా ఉందా? సో ఇమేజ్ ఆప్టిమైజేషన్ లో నేను చెప్పాను. సో ఎవ్రీవన్ రెస్పాండ్ అవ్వండి. సో మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ అడగండి, చెప్తాను. ఇమేజ్ ఆప్టిమైజేషన్. ఆల్ ట్యాగ్. కరెక్ట్. ఎస్, ఆల్ ట్యాగ్. సో ఆల్ ట్యాగ్ అనేది కరెక్ట్. సో మనం ఇమేజ్ ఆప్టిమైజ్ అనేది మనం చేసినప్పుడు గూగుల్ అనేది సరిగ్గా క్రాలింగ్ అనేది చేసుకోకపోతే అంటే దానికి మనం ఆల్ ట్యాగ్ అని చెప్పేసి ఒక ట్యాగ్ అనేది ఇస్తాం. సో అంటే పర్టికులర్ ఇమేజ్ దేనికోసం అనేది మనం సో వర్డ్ కానీ సెంటెన్స్ లో కానీ మనం గూగుల్ కి అనేది సో అండర్స్టాండ్ అయ్యేలా మనం దాని లాంగ్వేజ్ లో అనేది మనం చేస్తాం, ఆప్టిమైజ్ అనేది చేస్తాం. యా, ఓకే, గుడ్. సో మనం దాన్ని ఆల్ ట్యాగ్స్ అని అంటాం, ఆల్ అట్రిబ్యూట్ అని చెప్పేసి అని అంటాం, ఆల్ టెక్స్ట్ అని చెప్పేసి అని అంటాం. సో ఇమేజెస్ అన్ని కూడా మనకి జేపీజీ కానీ పిఎన్జిలో కానీ ఫార్మేట్ లో కానీ మనం ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చి హెడర్ ఆప్టిమైజేషన్. సో హెడర్ ఆప్టిమైజేషన్ మీన్స్ ఇంప్రూవింగ్ ద టాప్ సెక్షన్. అంటే మనకి ఏదైతే టాప్ లో ఉందో హెడర్ లో ఆఫ్ యువర్ వెబ్సైట్ టు మేక్ ఇట్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ. సో మనం ఏదైతే వెబ్సైట్ టాప్ లో ఉంటుందో సో టాప్ మొత్తం ఏదైతే ఉందో సో దాని అంతటిని కూడా మనం హెడర్ అని చెప్పేసి అని అంటాం. సో హెడర్ అంటే మీకు ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. సో మీరే ఏదైనా కొన్ని వెబ్సైట్ ఏమైనా చెప్పండి. సో ఆ వెబ్సైట్ నుంచి మీకు ఎగ్జాంపుల్స్ అనేది చెప్తాను. సో ఎవరైనా వెబ్సైట్ అనేది చెప్తారా? ఏ వెబ్సైట్ నుంచి చూపించమంటారు? సో వెబ్సైట్ నేమ్ ఏమైనా చెప్తారా ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పడానికి? ఓకే. సో మనకి ఏదైతే వెబ్సైట్ అనేది చూస్ చేసుకుంటామో సో ఏ వెబ్సైట్ అయినా సరే మనకి కంపల్సరీ సో ఏదైతే ఉందో ఒక నిమిషం. సో మొత్తం ఈ పైన మనకి ఏదైతే ఉందో టాప్ సాఫ్ట్వేర్ సర్వీస్, సో ఇది ఏదైతే ఉందో సో నెక్స్ట్ కింద సో ఇలా మనం ఏ పేజెస్ చూసుకున్నా సరే సో మనకి ఏంటంటే
ఫస్ట్ హోమ్ పేజ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే లింక్ ఓపెన్ చేయగానే సో ఇదంతా మనకి ఓపెన్ అయింది. సో దీన్ని ఏమంటామంటే హోమ్ పేజ్ అని చెప్పేసి అని అంటాం. మిగతావన్నీ కూడా మనకి సర్వీస్ పేజెస్ లోకి వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏమైతే ఉంటాయో సో అన్ని కూడా కేటగిరీస్ సర్వీస్ పేజెస్ లోకి వస్తుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు నేర్చుకోయేది ఏదైతే ఉందో హెడర్. సో మనం మన బాడీలోనే చూసుకుంటే మనకి పైన ఉండేది హెడ్, సో కింద ఉండేది మనకి లెగ్స్ అని చెప్పేసి ఎలా చెప్తాము. అట్ ద సేమ్ టైం మనం వెబ్సైట్ కి కూడా సో మనం ఓపెన్ చేయగానే ఓపెన్ అయ్యేది హోమ్ పేజ్ లో పైన లోగోతో పాటు నెక్స్ట్ ఏమైతే ఉంటుందో సో ఇదంతటిని కూడా మనం హెడర్ అని చెప్పేసి అని అంటాం. ఇదంతా కూడా హెడర్ ఆప్టిమైజేషన్. సో హెడర్ ఆప్టిమైజేషన్ కింద ఏదైతే కంటెంట్ స్టార్ట్ అవుతుందో సో దీన్ని అంతటిని కూడా మనం బాడీ అని చెప్పేసి అని అంటాం. సో నెక్స్ట్ మనకి కింద ఏదైతే మనకి ఇలా సపరేట్ గా సో ఇలా లైన్ కింద కానీ సో ఇలా వచ్చి సో కంపెనీ డీటెయిల్స్ కానీ సోషల్ మీడియా లింక్స్ కానీ లోగో ఇవన్నీ కింద ఇలా వచ్చేదాన్ని ఏమంటామంటే ఫుట్టర్ అని చెప్పేసి అని అంటాం. సో కింద ఉండేదాన్ని ఫుట్టర్ అంటాం, పైన ఉండేదాన్ని హెడర్ అంటాం, సో మిడిల్ లో ఉండేదాన్ని బాడీ అని చెప్పేసి అని అంటాం. సో ఎవ్రీవన్ క్లియర్ కదా. సో ఏమేం పొజిషన్స్ లో పెట్టాలనేది కూడా మనం నేర్చుకున్న తర్వాత మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేయగలం. సో అందుకే మీకు ఇప్పటి వరకు ప్రాక్టికల్ అనేది నేను చెప్పలేదు. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రాక్టికల్ అనేది సో ఏమేం చేయాలి ఏంటి అనేది సో మీరు చెప్పే డైరెక్షన్స్ తో మాత్రమే నేను చేస్తాను. సో ఎవ్రీవన్ క్లియర్ కదా హెడర్ అండ్ ఫుట్టర్. సో మినిమం బేసిక్స్ అనేది తెలుసుకోవాలి కదా. ఎస్. సో మనకి ఇప్పుడు హెడర్, ఈ హెడర్ లో ఏమేమి పెట్టుకోవచ్చు, సో ఏమేమి ఆప్టిమైజ్ అనేది చేసుకోవచ్చు, లోగో పెట్టుకోవచ్చు, టైటిల్ పెట్టుకోవచ్చు, సో హోమ్ అబౌట్ కోర్సెస్ ఇవి ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో లేదు అంటే ఇక్కడ బ్యానర్స్ ఇలా స్లైడ్ వెళ్తున్నాయి కదా, సో ఈ స్లైడ్స్ అనేది మనం పెట్టుకోవచ్చు అనేది మొత్తం ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి. సో హెడర్ మొత్తం సెక్షన్ లో ఏమేమి ఉండాలి అని చెప్పేసి మనం చూస్ చేసుకుంటాం. మీకు వేరే ఎగ్జాంపుల్ మీరు ఏ వెబ్సైట్ అనేది తీసుకున్నా సరే, కొన్ని అమెజాన్ అనేది తీసుకోండి. సో అమెజాన్ అనేది కూడా తీసుకున్నా మనకి ఇంకోటి చూడండి, ఆమ్, పైన కంపల్సరీ లోగో ఉంటుంది. సో కేటగిరీస్ ఉంటాయి, కొంతమందికి సెర్చ్ బార్స్ అవన్నీ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం సో కిందకి వెళ్తే మనకి ఫుట్టర్ అనే సెక్షన్ కూడా ఉంటుంది. సో అలా మీరు ఏ వెబ్సైట్ తీసుకున్నా సరే అందులో హెడర్ అండ్ ఫుట్టర్ కంపల్సరీ ఉంటుంది. సో హెడర్ ని ఆప్టిమైజ్ చేసుకోవడం ఎలాగో సో ఫుట్టర్ ని కూడా మనం ఆప్టిమైజ్ అనేది చేసుకోవాలి. సో మనకి హెడర్ ఆప్టిమైజేషన్ మీన్స్ ప్రొవైడింగ్ ద టాప్ సెక్షన్. సో మనం ఏదైతే టాప్ సెక్షన్ లో ఉంటుందో హెడర్ పొజిషన్ లో ఆఫ్ ఏ వెబ్సైట్, మీరు ఏ వెబ్సైట్ కి చూసినా సరే మనకి పైన ఉండే పార్ట్ ని హెడర్ అని చెప్పేసి మాత్రమే అంటాం. టు మేక్ ఇట్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ. సో మనం ఇదంతా కూడా నేర్చుకునేది దేనికోసం, సో ఎస్ఈఓ పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి. సో ఎస్ఈఓ పర్ఫెక్ట్ గా ఎలా ఉంటుంది, సో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే మాత్రమే మనకి ఎస్ఈఓ అనేది వర్కౌట్ అవుతుంది. సో మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎస్ఈఓ కూడా ఉండాలి. సో యూజర్ ఫ్రెండ్లీ అంటే సో ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశాను, సో క్లిక్ చేసిన వెంటనే నాకు ఓపెన్ అయింది. సో అదేంటంటే యూజర్ ఫ్రెండ్లీ, నాకు లాగిన్ డీటెయిల్స్ అవి ఇవి అని చెప్పేసి అడిగి నాకు వేరే వెబ్సైట్ లోకి వెళ్ళలేదు. ఓన్లీ జస్ట్ వన్ క్లిక్ తో వెంటనే రీడైరెక్ట్ అయ్యి సో హెడర్ అనే సెక్షన్ లో మనకి ఓపెన్ అయింది హోమ్ పేజ్ అంతా కూడా. అది మనం యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పేసి అని అంటాం. సో యూజర్ క్లిక్ చేసిన వెంటనే సో యూజర్ అడిగిన వెంటనే సరే సో దానికి క్వైరీస్ అనేది వెంటనే మనకి రిజల్ట్స్ అనేది వస్తే దాన్ని యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పేసి అని అంటాం. నెక్స్ట్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ అంటే సో మనం సెర్చ్ చేసిన వెంటనే మనకి టాప్ లో అనేది వచ్చింది. సో దట్ ఈస్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ. ద హెడర్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద వెబ్సైట్. సో మనకి ఏదైతే వెబ్సైట్ ఉంటుందో అందులో ఒక పార్ట్ హెడర్ అనేది, ఫుట్టర్ అనేది ఒక పార్ట్, నెక్స్ట్ బాడీ అనేది ఒక పార్ట్. సో అలా మనకి పార్ట్ వైజ్ గా మనం సో అది ఈ గూగుల్ ఏం పెట్టిన కండిషన్స్ అవన్నీ కూడా నేర్చుకొని మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలి. ఇట్ అపియర్స్ టు ఆల్ పేజెస్. సో మనకి వెబ్సైట్ అనేది ఆల్ పేజెస్, మీరు ఏ పేజ్ ఓపెన్ చేసినా అందులో పైన హెడర్ ఉంటుంది, కింద ఫుట్టర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఇది హోమ్ పేజ్, సో అబౌట్ కి వెళ్ళాను. సో అబౌట్ అయినా సరే మనకి ఏమవుతుంది, పైన అయితే మనకి చేంజ్ అవ్వట్లా. సో అలాగని కింద కూడా మనకి చేంజ్ అవ్వదు. కోర్సెస్ కి వెళ్ళాను,
సో కోర్సెస్ కి వెళ్ళాను, చూసారా పైన హెడర్ అయితే ఏం చేంజ్ అవ్వాల, ఫుటర్ కూడా చేంజ్ అవ్వదు. మనకి మధ్యలో ఏమైతే ఉందో మిడిల్ లో మనకి బాడీ, సో బాడీ ఒకటే చేంజ్ అవుతుంది, గ్యాలరీ. సో అలా మీరు ఏ వెబ్సైట్ కి తీసుకున్నా, ఏ పేజెస్ కి వెళ్ళినా హెడర్ ఫుటర్ అనేది అలాగే ఉండిపోతుంది. సో అందులో చేంజెస్ అంటూ ఏమీ ఉండవు. ఒక్కసారి చేంజ్ చేస్తే అవి మనకి చేంజ్ చేయడానికి అవ్వదు. సో కాకపోతే మనం కేటగిరీస్ యాడ్ చేసుకోవచ్చు, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, కానీ అవి ఉండే పొజిషన్ మాత్రం సేమ్ అలాగే ఉంటాయి. హెడర్ వచ్చి ఫుటర్ లో, ఫుటర్ వచ్చి హెడర్ లో ఉండదు. ఓకే. వాట్ షుడ్ ఏ హెడర్ కంటెంట్స్, మనకి హెడర్ అనేది సో దేనికంటే మనం ఎక్కువ యూజ్ చేసేది ఈ గుడ్ వెబ్సైట్ హెడర్ మస్ట్ ఇంక్లూడెడ్. సో మనకి దేనికంటే సో లోగో. సో మనకి కంపల్సరీ హెడర్ లో లోగో ఉంటుంది, వెబ్సైట్ నేమ్ ఉంటుంది, వెబ్సైట్ నేమ్ కానీ, సో మనకి బ్రాండ్ అయితే సో బ్రాండ్ నేమ్ కానీ, నావిగేషన్స్ మెనూ. సో నావిగేషన్స్ మెనూ అంటే మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను, హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, సో ప్రొడక్ట్, కాంటాక్ట్ అస్. సో ఇవన్నిటిని కూడా మనం ఏమంటామంటే నావిగేషన్ మెనూ అని చెప్పేసి అని అంటాం. సో మనం పైన ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మెనూ అని చెప్పేసి, సో మనం ఒక రెస్టారెంట్ కి అనేది వెళ్తాం. సో రెస్టారెంట్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది సో మనకి తెలీదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సో మనం అప్పుడు ఏం చేస్తామంటే మనకి దగ్గర టేబుల్ మీద ఆల్రెడీ మనకి మెనూ కార్డ్ అనేది ఉంటుంది. సో ఆ మెనూ కార్డ్ అనేది, సో మనకి అలా మెనూ కార్డ్ అనేది, సో మనం రెస్టారెంట్ కి వెళ్తే సో అందులో ఏమేమి ఉన్న ఐటమ్స్ అనేది మనకి తెలియదు కాబట్టి, సో మెనూ కార్డ్ అనేది ఎలా పెడతారో వెబ్సైట్ కి కూడా మనం ఇలా మెనూ బార్స్ అని చెప్పేసి అని అంటాం. సో ఇప్పుడు మనకి ఏం కావాలో మనం చూస్ చేసుకొని సో అందులోకి వెళ్ళి సో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం గ్యాదర్ చేసుకొని సో ఒకసారి రీడౌట్ కానీ, సో మనకి ఏమైనా ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ డౌన్లోడ్ కానీ, సో మనకి ఏం కావాలో సో అది మనం చేసుకుంటాం. సో నాకు ఇలాగే కావాలని చెప్పేసి అంటే బాటమ్ లో, సో అలా మనకి మెనూ బార్ అనేది మనకి యాడ్ అవుతుంది. సో మెనూ బార్ లో మనకి ఏమైతే ఐటమ్స్ ఎలా మన రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఉంటాయో, అట్ ద సేమ్ టైం వెబ్సైట్ కి మనకి ఏమేమి వెబ్సైట్ లో ఏమేమి ఉంటాయి అనేది కూడా మనకి సో నావిగేషన్ మెనూలో అనేది మనకు ఉంటుంది. సో అందులో మనకి హోమ్, అబౌట్ అస్, సర్వీస్, ప్రొడక్ట్, కాంటాక్ట్ అస్. సో ఓన్లీ ఇవే కాదు, హోమ్ ఇవే కాదు, సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్ కి డిఫరెంట్ డిఫరెంట్స్ గా ఉంటాయి. సో మీకు ఎందుకు నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నానంటే, సో మీకు ఏదైనా చూసినప్పుడు సో దీనికోసం అని చెప్పేసి తెలియడానికి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే నేను చూపిస్తున్నాను. సో మనకి అలా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మాత్రమే మనకి సో గుర్తుంటుంది. సో బట్టి పట్టేసి అలా అంటే మనకి గుర్తుండదు. సో ఇక్కడ చూస్తేనా మెను, సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టారు. ఇక్కడ ఓన్లీ అబౌట్ అస్, మెను అని చెప్పేసి లేవు. వీడికి ఏం కావాలో సో వీటి స్టైల్లో అనేది సో ఇక్కడ ఆప్టిమైజ్ అనేది చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం మనకి అలాగ కోర్స్ దగ్గరకు వస్తే వీళ్ళకి ఎలా కావాలో సో వీళ్ళు అనేది సో అలా ఆప్టిమైజ్ అనేది చేపించుకున్నారు. సో అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి నావిగేషన్ బార్స్ అనేది ఉంటాయి. కొన్ని నావిగేషన్ బార్స్ మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా ఉంటాయి. సో అదేంటంటే మనకి ఇప్పుడు మోడల్స్, సో కాకపోతే ఏంటంటే సో ఇలా స్ట్రైట్ గా ఉండే అయితే మనకి ఎక్కువ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే, అట్ ద సేమ్ టైం మనకి ఎస్ఈఓ మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. సో వెంటనే క్లిక్ చేసుకోవడానికి. సో ఎక్కువ మంది యూజ్ చేసేది మాత్రం ఏదైనా ఉందంటే సో ఇలాగా మిడిల్ లో అనేది మెనూ బార్ అనేది సెట్ చేసుకోవడం. సో మీరు ఏం చూసినా సరే మనకి ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. చాలా కొన్ని మాత్రమే మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటాయి. సో మనకి అలాగే ఇందులో మనకి ఇష్టం వచ్చిన సర్వీసెస్ కానీ ప్రొడక్ట్ కానీ ఏదైనా సరే మనం నావిగేషన్ బార్ లో అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చి ఫుట్టర్ ఆప్టిమైజేషన్. సో మీకు ఆల్రెడీ ఫుట్టర్ అనేది మీకు ఎక్కడ ఉంటుందో మీకు చూపించాను. సో ఫుట్టర్ సెక్షన్ అనేది మనకి బాటమ్ ఆఫ్ ది వెబ్సైట్ లో ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి ఫుట్టర్ అనే సెక్షన్ లో ఉంటుంది. సో ఫుట్టర్ పైన ఉండేది
హెడర్, ఫుటర్. సో ఇప్పుడు మనం ఈ ఫుటర్ అనేది ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫుటర్ సెక్షన్ అనేది మనకి ఫుటర్ ఆప్టిమైజేషన్ మీన్స్ ఇంప్రూవింగ్ ద ఫుటర్ సెక్షన్ ఆఫ్ ఏ వెబ్సైట్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎస్ఈఓ. సో మనకి ఏదైతే పైన మెనూ బార్ ఉంటుందో అట్ ద సేమ్ టైం కింద కూడా ఒక్కోసారి మనకి మెనూ బార్స్ అనేవి ఉంటాయి. మనకి కంపెనీ డీటెయిల్స్ కానీ సో అవన్నీ కూడా మనకి ఫుటర్ సెక్షన్ లో అని ఉంటుంది. సో ఫుటర్ సెక్షన్ ఈస్ ద బాటమ్ సెక్షన్ ఆఫ్ ఏ వెబ్సైట్. మీకు ఆల్రెడీ చెప్పాను. సో వెబ్సైట్ అనేది మనకి బాటమ్ ఆఫ్ ది వెబ్సైట్ లో అనేది మనకి ఉంటుంది. సో ఇట్ అపియర్స్ టు ద హోమ్ పేజ్ అండ్ అదర్ పేజెస్. సో మనం ఏ పేజ్ ఓపెన్ చేసినా సరే మనకి హెడ్డరు, ఫుట్టరు సో అలాగే ఉంటాయి. సో అవి అంటే నో చేంజ్. సో ఇవన్నీ కూడా మధ్యలో మనకి చేంజ్ అయ్యి ఓన్లీ బాడీ మాత్రమే చేంజ్ అవుతుంది. The footer usually contains a website links, address, contact details and policies. సో మనం చూస్తే ఇంకోండి చూడండి, ఇక్కడ మనకి అంతా కూడా ఇంకోండి వెబ్సైట్ అదే ఏదైతే వెబ్సైట్ ఉందో వాళ్ళ అడ్రస్ కానీ ఇంకోండి ప్రైవసీ నోట్ సో దానికి కానీ సో ఇలా మనకి కింద ఉండే ఏమైతే ఉంటాయో సో అవన్నీ కూడా మనకి లింక్స్ అవుతాయి. సో ఇప్పుడు మీరు ఏదైనా క్లిక్ చేశారనుకోండి సో అవి మనకి రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఇంకోండి సో ఇక్కడ నేను లింక్ అనేది క్లిక్ చేస్తున్నాను చూసారా. సో నాకు వేరే దానికి అనేది నాకు రీడైరెక్ట్ అయ్యింది. సో అలా మీరు ఇంకోండి సో అలా మీరు నావిగేషన్ బార్ లో కింద మీరు అలా రీడైరెక్ట్ అయ్యేలా కూడా ఇంకోండి చూడండి. సో వాడి లింక్ అనేది బాటమ్ లో పెట్టుకున్నాడు. సో నావిగేషన్ అవడైంది. సో ఇంకోండి సో రీడైరెక్ట్ అయ్యి సో నేను ఓపెన్ చేయకుండా వేరే వెబ్సైట్ అనేది జస్ట్ లింక్ ద్వారా మనకి రీడైరెక్ట్ అయింది. సో ఇలా మనం ఇలా లింక్స్ బట్టి కూడా మనం రీడైరెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే వాళ్ళ అడ్రస్ కానీ అవునండి ప్రైవసీ నోట్ సో ఇవి కానీ అంటే ప్రైవసీ అంటే సో వీళ్ళ డేటా మేము ఏమీ మిస్యూజ్ చేయం. సో ఓన్లీ మా కంపెనీ ఏదైతే ఉందో సో సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఎవ్రీ వెబ్సైట్ కి ప్రామిస్ సో ప్రైవసీ పాలసీ అని చెప్పేసి కంపల్సరీ మీరు ఏ వెబ్సైట్ కి చూసినా ప్రైవసీ నోట్ అని కానీ సో ప్రైవసీ పాలసీ అని కానీ కంపల్సరీ ఉంటుంది. సో మీరు ఏదే వెబ్సైట్ కి కోర్సెస్ వెబ్సైట్ కి చూస్తే ఇంకోండి సో కాంటాక్ట్ కి వెళ్ళింది. సో లేదంటే ఇంకో ప్రైవసీ పాలసీ సో ప్రైవసీ పాలసీకి వెళ్ళింది చూసారా. సో ఇలా మనకి రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఇంకోటి వీళ్ళ అడ్రస్ నెక్స్ట్ సోషల్ మీడియా లింక్స్ ఏమైనా కలితే సో సోషల్ మీడియా లింక్స్ అనేది కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం లాస్ట్ లో ఇక్కడ చూస్తే ఇది వెబ్సైట్ అనేది ఎవరు డిజైన్ చేశారు ఎవరు డెవలప్ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ కింద అనేది మనం షో చేసుకోవచ్చు. అంటే వెబ్సైట్ అంటే వీళ్ళు వెబ్సైట్ ద్వారా కూడా ప్రమోటింగ్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ అనేది కొంతమంది చూసారు. సో ఈ వెబ్సైట్ లో ఉండే ఫీచర్స్ అన్ని కూడా నచ్చినాయి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సో కింద అనేది బాటమ్ లో అనేది ఫుట్టర్లు అనేది చెక్ చేస్తారు. సో అప్పుడు వీళ్ళు డెవలప్ చేసిన కంపెనీ ఏంటి అనేది సో సెర్చ్ చేస్తారు. సో అప్పుడు వీళ్ళు చూస్తే డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్ కి అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో నేను అమరావతి సాఫ్ట్వేర్ అనేది క్లిక్ చేశాను వాళ్ళు డెవలప్ చేశారని చెప్పేసి. సో ఏంటంటే ఇంకొన వాళ్ళ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయింది. సో అలా మనం బాటమ్ పేజ్ లో మనం ఏం కావాలితే అవి మనం రీడైరెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఎవ్రీవన్ క్లియర్ అండి. ఫుటర్ ఆప్టిమైజేషన్ అండ్ హెడర్ ఆప్టిమైజేషన్ లింక్స్ అడ్రస్ కాంటాక్టర్స్ ప్రైవసీ పాలసీస్ అట్ షో ద ఫుటర్ కంటెంట్స్ ఏంటంటే మనకి ఏదైతే ఇంక్లూడ్ మనకి ఫుటర్ సెక్షన్ లో ఉంటుందో సో అవి మీకు ఆల్రెడీ చూపించాను. బిజినెస్ అడ్రస్ ఉండొచ్చు, ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ కూడా కొంతమంది పెట్టుకోవచ్చు. కొంతమంది అంటే మాకు మ్యాప్ అడ్రస్ తో పాటు ఇప్పుడు అప్డేటెడ్ గా ఏమొచ్చిందంటే మ్యాప్ లొకేషన్ రీడైరెక్ట్ అయ్యి సో గూగుల్ మ్యాప్స్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ పేజెస్ లింక్స్ ఏంటి మనకి అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్న అవే వస్తాయి.
సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మన బాటమ్ సారీ ఫుటర్ సెక్షన్ లో ఏదైతే ఉందో, సో ఫుటర్ సెక్షన్ లో మనం ఆప్టిమైజ్ అనేది చేసుకోవచ్చు. హెడర్ అండ్ ఫుటర్ ఆప్టిమైజేషన్ క్లియర్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చి కీవర్డ్ డిఫినేషన్. సో కీవర్డ్ డిఫికల్టీ. సో మనం దాన్ని కేడి అని చెప్పేసి కూడా అంటాం. సో మనకి కేడి ఫుల్ ఫామ్ ఏంటంటే కీవర్డ్ డిఫికల్టీ అని చెప్పేసి చెప్తుంది. సో కీవర్డ్ డిఫికల్టీ మనం ఆల్రెడీ నేర్చుకున్నదే. సో దానికి మనం గూగుల్ ప్రొవైడ్ చేసిన ఫ్రీ టూల్ ఉంది. సో కీవర్డ్ ప్లానర్ అని చెప్పేసి, ఆ కీవర్డ్ ప్లానర్ కి ఎలా ఉంటుందో సేమ్ అట్ ద సేమ్ టైం మనకి కీవర్డ్ డిఫికల్టీ అనేది కూడా సేమ్ మనకి అలాగే ఉంటుంది. సో దాంట్లో మనం ఆల్రెడీ వాల్యూమ్ ఎంత ఉంది, సో మనకి వాల్యూమ్ ఎంత ఉంది, సో ఎవ్రీ ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ గూగుల్ సెర్చ్ లో ఎంతమంది సెర్చ్ చేశారు పర్టికులర్ కీవర్డ్ అని చెప్పేసి మనకి డేటా అనేది గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. సో అలా ప్రొవైడ్ చేసేది మనకి సో దాన్ని సెర్చ్ వాల్యూమ్ ఎంత, సో దాన్ని వర్డ్స్ మనం ఏమంటాం ఏంటి అనేది కీవర్డ్ డిఫికల్టీ అనేది లో మనం నేర్చుకుంటాం. సో కీవర్డ్ డిఫికల్టీ ఆల్రెడీ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఆల్రెడీ మనం యూజ్ చేసాం గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్ లో మనకి కీవర్డ్ ప్లానర్ అని చెప్పేసి ఉంటుంది. సో టూల్స్, సో టూల్స్ లో ప్లాన్, ఇందులో కీవర్డ్ ప్లానర్. సో మనకి ఇవి టూ ఉన్నాయి కదా, ఈ టూ లో మనకి ఏం వర్డ్స్ కావాలో సో మనం ఆ వర్డ్స్ అనేది మనం సెర్చ్ చేసుకుంటాం. సాఫ్ట్వేర్ డిజిటల్ మార్కెటింగ్. సో మనకి ఏం కావాలో సో గెట్ సెర్చ్ రిజల్ట్స్ అనేది మనం సెర్చ్ చేసుకుంటాం. మన ఎవ్రీ మంత్ కూడా సాఫ్ట్వేర్ అనే వర్డ్ మనకి గూగుల్లో 10K to 1M వరకు సెర్చ్ చేసే యూజర్స్ ఉన్నారు. అదే సేమ్ టైం మనకి డిజిటల్ మార్కెటింగ్ వచ్చి 10K to సేమ్ 1M వరకు మనకి మంత్లీ సెర్చెస్ లో మనకి తెలుస్తుంది. సో దీన్ని ఏమంటామంటే మనం వాల్యూమ్ అని చెప్పేసి అని అంటాం. సో సర్చ్ వాల్యూమ్. సో కాంపిటీషన్. సో మనం ఇలా అనేది చూసుకుంటాం. సో దీనికోసం అనేది మనకి ఇంకా బ్రీఫ్ గా అనేది సో కీవర్డ్ డిఫికల్టీ అనేది ఉంటుంది. సో కీవర్డ్ డిఫికల్టీ మీన్స్ హౌ డిఫికల్ట్
ఇట్ ఈస్ టు గెట్ ద యువర్ వెబ్సైట్ ఆన్ యువర్ వెబ్ పేజ్. సో మనకి ఏదైతే పేజ్ ఉంటుందో సో పేజ్ లో మనకి కీవర్డ్ అనేది సో ఎంత వాల్యూమ్ ఉంది, సో దాని కాంపిటీషన్ ఎంత ఉంది, సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది అనేది మనం సెర్చ్ చేస్తాం. దిస్ డిఫికల్టీ ఈస్ గివెన్ బై గూగుల్. సో మనకి ఇది గూగుల్ అనేది మనకి ప్రొవైడ్ చేసిన ఫ్రీ టూల్, ఆల్రెడీ మనకి తెలుసు. సో బై యూజింగ్ లో డిఫికల్టీ కీవర్డ్స్, మనం ఏదైతే యూజ్ చేస్తామో అది కీవర్డ్స్ అనేది, సో కీవర్డ్స్ అనేది డిఫికల్టీ అనేది మనం లోగా ఉన్నదే చూస్ చేసుకోవాలి. సో అలా లోగా ఉన్నది ఎందుకు చూస్ చేసుకోవాలో కూడా మనకు చెప్తుంది. సో ఆల్రెడీ కాంపిటీషన్ లో ఉన్న దాంతో మనం చూస్ చేసుకోవాలి. సో లో అంటే 0 to 1 పొజిషన్ లో ఉన్నవి. సో మీకు ఇంకా ఇన్ డెప్త్ లో అనేది మీకు తెలుస్తుంది అది ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అనేది. సో వెరీ హై డిఫికల్టీ కీవర్డ్స్ అవి హై డిమాండ్. మనకి ఏదైతే వర్డ్స్ ఉన్నాయో సో వర్డ్స్ అనేది లో. సో ఇక్కడ చూసారా లో కాంపిటీషన్ ఉంది. సో లో కాంపిటీషన్ అన్న వాటిని ఏంటంటే సర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది, కాంపిటీషన్ లోగా ఉంది. సో ఇవి రెండు వర్డ్స్ అనేది కూడా ఏంటి, సో ఇప్పుడు ఉన్న డిజిటల్ వరల్డ్ లో హై డిమాండ్ ఉన్న వర్డ్స్ అనేవి, సో ఎక్కువ మంది యూజ్ చేసే వర్డ్స్ అని. సో అలా మనం టాలీ చేసుకొని ఆ వర్డ్స్ అనేది మనకి కావాలితే మనం కంటెంట్ లో కానీ, సో అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ లో కానీ, సో మెటాలో కానీ మనం యూజ్ చేసుకుంటాం. ఇన్ ద బీయింగ్ స్టేజ్ ఇట్ మీన్స్ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఏ న్యూ వెబ్సైట్, మనకి ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు కానీ, సో ఆప్టిమైజ్ చేసినప్పుడు కానీ, సో కంపల్సరీ మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది యూజ్ చేయాలి. అండ్ కీవర్డ్ డెన్సిటీ అనేది మనం చెక్ చేసిన తర్వాతే మనం ఆప్టిమైజ్ అనేది చేసుకోవాలి. ఇఫ్ యూ వెరీ హై డిఫికల్టీ కీవర్డ్స్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ద పొజిషన్స్. సో మనకి ఎంత లోగా ఉన్న కాంపిటీషన్ కానీ అండ్ సర్చ్ వాల్యూమ్ హై, ఇవి రెండు ఉన్న పొజిషన్స్, ఇవి రెండు ఉన్నవి మాత్రమే మనం చూస్ చేసుకుంటే మనకి గూగుల్లో మనకి టు గెట్ ద పొజిషన్స్, మనకి పొజిషన్స్ అనేది వస్తుంది. సో అదే కాకుండా మనం హైలో ఉన్నది అనే పొజిషన్స్ అనేది మనం చూస్ చేసుకుంటే మీడియం. సో అలా మనకి 3 స్టేజెస్ అయితే మనకు ఉంటాయి. సో లో, మీడియం, హై అని చెప్పేసి. హై అనేది మైక్రోసాఫ్ట్. సో ఇది ఏంటంటే హై అంటే మనకి ఏంటంటే సో మనకి వాల్యూమ్ వచ్చి మనకి 0 to 100 ఉంటుంది. సో ఇది ఏంటంటే హై అనేది మనకి 80 to 100 అండ్ మిడిల్ లో ఉంటుంది కాబట్టి మనకి హై అని చెప్పేసి వచ్చింది. 0 to 30 అలా చెప్పేసి ఉన్నది మనకి లో అని చెప్పేసి అని వస్తుంది. సో అలా లోగా ఉన్నది మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. In keyword planner to get a search volume, we can see the competition for the specific keyword. సో మనకి ఏదైతే గూగుల్ సెర్చ్ లో మనకి ప్రొవైడ్ చేస్తుందో సో అందులో ఏంటంటే మనకి సో సెర్చ్ వాల్యూమ్ అనేది తెలుస్తుంది. సో కాంపిటీషన్ స్పెసిఫిక్ కీవర్డ్ కి మనం కాంపిటీషన్ ఎంత ఉన్నది అనేది కూడా మనకి తెలుస్తుంది. సో కాంపిటీషన్ నథింగ్ బట్ డిఫికల్టీ అని చెప్పేసి మనం చెప్తాం. So when shortlisting the selecting keywords, consider the both search volume, competition is very important. While shortlisting the keywords, we can consider a high search volume and a low competition. సో మనం ఏ కీవర్డ్స్ యూజ్ చేసినా సరే ఫస్ట్ మనకి ఏంటంటే హై సెర్చ్ వాల్యూమ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం లో కాంపిటీషన్ అనేది కంపల్సరీ మనం చూస్ చేసుకోవాలి. సో మీకు ఫస్ట్ నుంచి కూడా కీవర్డ్ రీసెర్చ్ నుంచి చెప్తుంది కూడా మీకు ఒకటే. సో హై సెర్చ్ వాల్యూమ్ అనేది ఉండాలి, అట్ ద సేమ్ టైం లో కాంపిటీషన్ అనేది ఉండాలి. సో ఎవ్రీ వన్ క్లియర్ కదా ఈ పాయింట్? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ద పొజిషన్స్. సో ఆ వర్డ్స్ అనేది మనం హై సర్చ్ వాల్యూమ్ ఉండాలి, లో కాంపిటీషన్ ఉండాలి. సో అలా ఉన్న కాంపిటీషన్స్ మనం గోల్డెన్ కీవర్డ్స్ అని చెప్పేసి ఉంటాం. సో అవి ఏంటంటే లోగా ఉన్న వర్డ్స్ అండ్ హై సర్చ్ వాల్యూమ్ ఉన్నవి మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. సో అలా కన్సిడర్ చేసిన వాటిని మాత్రం మనం కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. అవి మనకి ఏంటంటే గోల్డెన్ కీవర్డ్స్. ఇన్ ద కీవర్డ్స్ వాట్ వాస్ హై సర్చ్ వాల్యూమ్ అండ్ లో డిఫికల్టీ అంటే సో లో కాంపిటీషన్ అనే మీనింగ్ వస్తుంది. సో డిఫికల్టీ అన్నా సో కాంపిటీషన్ అన్నా సో ఇవి రెండు కూడా ఒకటే మీనింగ్ వస్తుంది. సో ఇవి రెండు కూడా ఏంటంటే స్కాల్ మొత్తం మనకి హై సర్చ్ వాల్యూమ్ ఉండి అట్ ద సేమ్ టైం లో డిఫికల్టీ ఉన్న వర్డ్స్ ని మనం ఏమంటామంటే సో గోల్డెన్ వర్డ్స్ అని చెప్పేసి అని అంటాము. సో మీరు ఎగ్జాంపుల్ చూస్తే సాఫ్ట్వేర్ మనకి ఇది వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది, అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ అనేది లోగా ఉంది. సో ఆల్రెడీ మనం చదువుకున్నాం. సో ఏంటంటే హై సర్చ్ వాల్యూమ్ ఉండి అట్ ద సేమ్ టైం లో కాంపిటీషన్ ఉంటే మనకి గోల్డెన్ కీవర్డ్స్ అంటాం. సో సాఫ్ట్వేర్ అనేది గోల్డెన్ కీవర్డ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది గోల్డెన్ కీవర్డ్. అట్ ద సేమ్ టైం మనకి అలాంటి వర్డ్స్ అనేది మనకి చాలానే ఉంటాయి. సో కాంపిటీషన్ అనేది ఎక్కువ లేకుండా లో లో అనేది ఎక్కువ చూస్ చేసుకోవాలి. సో లో అనే దాంట్లో మనకి రిలేటెడ్ గా ఉండే కీవర్డ్ లేకపోతే సో నెక్స్ట్ స్టెప్ మీడియం. సో అంతకు మించి మనకు హైలో మాత్రం చూస్ చేసుకోకూడదు. సో అలా యూజ్ చేసుకుంటే సో ఆటోమేటిక్ గా మనకి పొజిషన్స్ అనేవి రావు. సో వాటిని మనం గోల్డెన్ కీవర్డ్స్ అంటాం. సో ఎవరైనా ఇంటర్వ్యూస్ కది వెళ్ళినప్పుడు మనకి వాట్ ఈస్ గోల్డెన్ కీవర్డ్స్ అని చెప్పేసానంటే సో మనం సింపుల్ గా హై సర్చ్ వాల్యూమ్ అండ్ లో డెన్సిటీ ఆర్ కాంపిటీషన్ ఇస్ కాల్డ్ గోల్డెన్ కీవర్డ్స్ అని చెప్పేసి అంటాం. సో ఎవ్రీ వన్ క్లియర్ కదా? సో మనం ప్లగిన్స్, సో ప్లగిన్స్ అంటే మనకు వెబ్సైట్ అనేది ఉంది. సో వెబ్సైట్ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ అనేది యూజ్ చేస్తాం. అలాగే మనం సాఫ్ట్వేర్ ఉందనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ తో వాళ్ళు సో డిజైన్ అనేది చేసుకుంటారు. వీళ్ళు ఇక్కడ చూసారంటే ఇంకోటి ఇక్కడ లేటెస్ట్ దగ్గర ఇక్కడ చూసారా జస్ట్ ఇలాగ లైట్ ఎల్లో షేడ్ లో మనకి లేటెస్ట్ అనేది మనకి ఇలాగ షో అవుతుంది. అట్ సేమ్ టైం సేమ్ మనకి సో ఇలా షో అవుతుంది. సో ఏంటంటే ఒక మనకి పాపప్స్ లో ఇంకోండి ఇక్కడ ట్రెండీగా ఉండడానికి సో ఇలా అని చెప్పేసి పెట్టారు. సో మనకి ఇంకోండి ఇక్కడ చూసారా సో ఇలా రౌండ్ అనేది తిరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే సో వాళ్ళు ప్లగ్గిన్స్ అది యూజ్ చేసి మనం వర్డ్ ప్రెస్ లో అనేది చేస్తాం. అదే సేమ్ టైం యాజ్ డెవలపర్ గా వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఉండేవి ఇవన్నీ కూడా వీళ్ళు కోడింగ్ తో వీళ్ళు ఇవన్నీ చెప్పించుకుంటారు. మనం ఏంటంటే వర్డ్ ప్రెస్ లో ప్లగ్గిన్స్ యూజ్ చేసి సో మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా కావాలంటే మనం పర్చేస్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాలి. సో ఒక్కొక్క ప్లగ్గిన్ ఓన్లీ ఒక్కొక్క దానికే యూజ్ అవుతుంది. సో ప్లగిన్స్ ఎవ్రీవన్ క్లియర్ కదా? సో ప్లగిన్స్ అంటే ఏంటో. సో ప్లగిన్స్ ఈజ్ ఏ స్మాల్ సాఫ్ట్వేర్ టూల్ ఫర్ యాడ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఆఫ్ యర్ వెబ్సైట్. మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో సో వెబ్సైట్ కి మనం ఎక్కువ ఏమైనా ఫీచర్స్ ఏమైనా కావాలంటే సో ఇంకా మనం ఇంకా అందంగా క్రియేట్ చేయాలి అని అనుకుంటే సో మనం కంపల్సరీ మనం ప్లగిన్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. వితౌట్ ప్లగిన్స్ ఏ వెబ్సైట్ హ్యాస్ ఏ నో బేసిక్ ఫంక్షన్స్. మనకి ఏదైతే ప్లగిన్స్ యూజ్ చేయకపోతే సో మనం బేసిక్ ఫంక్షన్స్ అంటూ కొంచెం ఫ్రీ టూల్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రీ టూల్స్ అనేది మనం యూజ్ చేసుకొని థీమ్స్ అవి జస్ట్ నార్మల్ గా క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎక్కువ ఫీచర్స్ తో ఉన్నది సో అందంగా కనిపించాలి, సో ఇప్పుడున్న డిజిటల్ వాళ్ళకి ఈక్వల్ అవ్వాలంటే సో కంపల్సరీ చూస్ ప్లగిన్స్. సో ప్లగిన్స్ అనేది కంపల్సరీ మనం చూస్ చేసుకుని యూజ్ చేయాలి. సో విత్ ప్లగిన్స్ వీ కెన్ యాడ్ ఏ న్యూ ఫీచర్స్ ఈజెస్. మన ఏదైతే ఫీచర్స్ ఉంటాయో సో ఆ ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈజీగా అనేది మనకి యాడ్ అవుతుంది.
ఎగ్జాంపుల్స్ యూజింగ్ ఏ ప్లగిన్స్ వీ క్యాన్ యాడ్ పాపప్స్, ఇందాక మీకు చెప్పాను ఫార్మ్స్ అని. సో కాంటాక్ట్ ఫార్మ్స్ కానీ, ఎస్ఈఓ టూల్స్ కానీ, సెక్యూరిటీ ఫీచర్స్ కానీ, సో పీడ్ ఆప్టిమైజేషన్ డిజైన్స్ కానీ, సో ఇవన్నీ కూడా ప్లగిన్స్. సో ఈ ప్లగిన్స్ అన్నిటిలో కూడా మనం ఏం చేస్తామంటే సో ఫీచర్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవాలి. సో నాకు ఎస్ఈఓ టూల్స్ కావాలి అంటే కీవర్డ్స్ అవి చెక్ చేయడానికి, జెన్యూనిటీ చెక్ చేయడానికి, అదే సేమ్ టైం నాకు ఎలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఎస్ఈఓ చేయడానికి టూల్స్ కావాలంటే సో నేను ఎస్ఈఓ టూల్స్ లోకి వెళ్ళి సో నాకు ఏ టూల్ కావాలనేది నేను పిక్ చేసుకుంటాను. సో మీకు ప్లగిన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ చూసారా మనకి వర్డ్ ప్రెస్ లో ప్లగిన్స్ అని చెప్పేసి సో సారీ ప్లగిన్స్ అని చెప్పేసి అని ఉంది. ఇవ్వండి ఎస్ఈఓ ప్రీమియం. సో ఇందాక మీకు చెప్పిన ఎస్ఈఓ కావాలంటే సో ఎస్ఈఓ టూల్స్ వస్తాయండి. సో మనకి ఇలా ఏం టూల్ కావాలో అనేది మనం సెర్చ్ చేసుకొని సో రీసెర్చ్ అనేది చేసుకొని సో మనకి ఇలా ఏ టూల్ కావాలో సో టూల్ సెట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. చూసారా ఇక్కడ మంత్లీ 790 790 మనం మంత్లీ పే చేయాలి. అలా మనం ఎన్ని మంత్స్ కావాలో సో అన్ని మంత్స్ అనేది మనం చూస్ చేసుకుంటాం. సో తర్వాత తర్వాత నుంచి మనకి సో అమౌంట్ అనేది తక్కువ పడుతుంది. సో స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎక్కువ చూపిస్తుంది. సో ఇంకొంచెం డబ్ల్యూపీ బ్యాకరీ పేజ్ ఉంటుంది. ఇంకోండి ఫార్మ్స్ ఏమైనా కావాలంటే సో మనకి ఈ కామర్స్ వెబ్సైట్కి ఏమైనా కావాలంటే సో ఇలాగొస్తాయి. సో మనం వర్డ్ ప్రెస్ లో మనకి ప్లగిన్స్ అనే ఆప్షన్స్ లో మనకి సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లగిన్స్ అనేది మనకి యూస్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లగిన్స్ లో? సంజయ్, గణేష్, సో దివ్య, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీకు మండే ట్యూస్డే సో ప్రాక్టికల్ క్లాస్ ఉంటుంది. సో ఏమైతే ఇప్పటి వరకు నేర్చుకున్నారో సో అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సో నేను వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తాను. సో లేదు అంటే మీకు ల్యాప్టాప్ అనేది అవైలబుల్ గా ఉంటే సో క్లాస్ స్టార్టింగ్ లో ఒకసారి మీరు తెచ్చుకుంటే ఒక 1 అవర్ నేను ఇక్కడ చెప్తాను. సో మీరు అలా చేస్తుంటే మీకు అలవాటు అవుతుంది. సో అవైలబుల్ గా ఉన్న వాళ్ళు కంపల్సరీ ఒకసారి క్యారీ చేయండి మండే ట్యూస్డే. సో ఇప్పటి వరకు మనం ఏదైతే సో మొత్తం నేర్చుకున్నాం సో టైటిల్, సో మెటా కంటెంట్ కానీ, సో ప్లగిన్స్ కానీ, సో ఏమైతే మనం ఇప్పటి వరకు నేర్చుకున్నామో థియరీ సో ఇదంతా కూడా మనం ఇప్పుడు ప్రాక్టికల్ అనేది చేస్తాం. సో ఇప్పుడు వరకు అయిన క్లాసులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు వరకు అయిన క్లాసులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎవ్రీవన్ క్లియర్ కదా? ఓన్లీ క్లాస్ కి 11 మెంబర్స్ అటెండ్ అయ్యారు. సో వర్డ్ ప్రెస్ అది కూడా ఒకవేళ ల్యాప్టాప్స్ అనేది ఎవరైనా క్యారీ చేయాలనుకుంటే సో వర్డ్ ప్రెస్ అనేది లాగిన్ చేసి తీసుకురండి. సో మీకు ఫస్ట్ వీక్ లో మనకి ఏదైతే బేసిక్స్ అయిందో సో బేసిక్స్ నోట్స్ అంతా ఆల్రెడీ కింద ఇచ్చాను. సో మీకు గ్రూప్స్ లో అది సెండ్ చేస్తారు. సో నోట్ చేసుకొని వాడు లేదు అంటే
సో మీరన్నా క్యారీ చేసి ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నోట్స్ లో కూడా ఒకసారి అడగండి. సో వర్డ్ ప్రెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో సైడ్ హెడ్డింగ్స్ కానీ సో ఏమైనా సో మొత్తం మీకు ఏదైనా సో ఇదంతా డాష్ బోర్డ్ అంటాము. హోమ్ అంటే మనం ఏమైతే ప్రాసెస్ చేసామో సో ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ షో అవుతాయి. అండ్ పేజెస్ అంటే మనం ఏదైతే ఇందాక మెనూ బార్ అనేది చేసాం సో పేజెస్ ని మనం మెనూ బార్ అని చెప్పేసి అని అంటాం ఇక్కడ. సో అన్ని కూడా ఉంటాయి. ఇక్కడ ఫీడ్బ్యాక్ ఉంటుంది. అపియరెన్స్ అంటే మనకి థీమ్స్, నెక్స్ట్ ఎడిటర్స్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. సో ప్లగిన్స్ అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఏదైతే సాఫ్ట్వేర్ ఫీచర్స్ కావాలో సో అవి మనం బై చేసుకొని సో ఫీచర్స్ అనేది మనం అప్లోడ్ అనేది చేసుకోవాలి. సో సెట్టింగ్స్ లో మనకి జనరల్ లో మనకి టైటిల్ మెటాస్ అలా ఇచ్చుకుంటాము. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తే టైటిల్ నేమ్, ట్యాగ్ లైన్, నెక్స్ట్ సైట్ ఐకాన్, ఇవన్నీ కూడా మనకి సెట్టింగ్స్ లో ఉంటాయి. సో పెర్మాలిక్ లింక్ సో మొత్తం వెబ్సైట్ లింక్ అనేది ఎలా ఉంటుందో సో మొత్తం పెర్మాలిక్ అనేది ఇక్కడ ఉంటుంది.